నెల్లూరు నగరంలో ఆధ్యాత్మికత వినోదం కలగలిపిన అద్భుతమైన వేడుక సందడి చేస్తోంది. అయోధ్యలో ఉన్న శ్రీరామ మందిరాన్ని తలపించేలా నిర్మించిన ఈ అద్భుతమైన నమూనా ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎస్విజిఎస్ కాలేజ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ఈ మహత్తరమైన నిర్మాణాన్ని మంత్రి పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి సందర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ జనసేన మహిళా నేతలతో కలిసి ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. సుమారు 1.5 కోట్ల వ్యయంతో 100 మంది నైపుణ్యం కలిగిన శిల్పులు రాత్రింబవళ్లు శ్రమించి నిర్మించిన ఈ ఆలయ నమూనా ప్రతి అంగుళంలోనూ అయోధ్య శ్రీరామ మందిరాన్ని ప్రతిబింబిస్తోందని రమాదేవి అన్నారు. భక్తులు ఇక్కడికి వచ్చి బాలరాముణ్ణి దర్శించుకోవటం ఒక అరుదైన ఆధ్యాత్మికత అనుభవంగా మారుతుందన్నారు. ఈ వేడుకలో ఆధ్యాత్మికత మాత్రమే కాదు, వినోదానికి కూడా పెద్దపీట వేశారని, కేవలం 100 రూపాయలకే అమ్యూజ్మెంట్ రైడ్స్, వివిధ షాపింగ్ స్టాల్స్తో కుటుంబ సమేతంగా ఆనందించే వాతావరణాన్ని సృష్టించారని వివరాలు వెల్లడించారు. నెల్లూరు నగర వాస్తవ్యులందరికీ ఈ ఆదివారం సంధ్యాకాల సమయం శ్రీరామ వెనకాల శ్రీరామ 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 అని రామనామం వెనకాల వినిపిస్తుండగా ఈ ఆధ్యాత్మకరమైన వాతావరణం ప్రతి ఒక్కళ్ళకి నా శుభాకాంక్షలు. దీని గురించి ఏం వర్ణించగలం? సాక్షాత్తు అయోధ్యలోని బాలరాముడు తన అయోధ్య మందిరంతో సహా వచ్చి మన నెల్లూరు నగరంలో నివసిస్తున్నాడు, వచ్చాడు. మన నెల్లూరు నగర వాస్తవులందరికీ తన దర్శనానికి కల్పించటానికి ఇక్కడికి తరలి వచ్చినట్టుగా ఇక్కడికి అనిపిస్తోంది. ఇది కేవలము ఒక ఆధ్యాత్మిక విషయమే కాదు, దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా దాదాపు 1.5 కోటి వ్యయంతో ఇక్కడ నిర్మించటం జరిగింది. దీనికి 100 మంది పైగా కళాకారులు, అలాగే టెక్నికల్ ఇంజనీర్లు, ఒక 5 మంది టెక్నికల్ ఇంజనీర్లు అందరూ కలిసి నెలల కొద్దీ శ్రమతో చాలా అకుంఠిత దీక్షతో దీన్ని ఇక్కడ నిర్మించటం జరిగింది. ఇక్కడే మనల్ని తరలి వచ్చినట్టు చేసి అందరికీ ఈ దర్శన భాగ్యాన్ని కల్పించిన దీని యొక్క ఎగ్జిబిషన్ అరేంజ్ చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలండి. నెల్లూరు నగర వాస్తవ్యులందరికీ